ఈ ప్రపంచంలో ఎన్నో దేశాలు ఉన్నాయి, కానీ ఇల్లు అనిపించే దేశం మాత్రం ఒక్కటే. అది నా దేశం, నా భారతదేశం. భారతదేశం అంటే ఒక క్రికెట్ మ్యాచ్ కాదు, ఒక జెండా కాదు. ఇది కొన్ని కోట్ల మంది ఆశలు, కొన్ని వేల సంవత్సరాల జ్ఞానం, తరతరాల గర్వం. ఈ భూ ప్రపంచంలో కొన్ని దేశాలకు చరిత్ర ఉంటుంది, కానీ భారతదేశమే ఒక చరిత్ర. ఇక్కడ నాగరికత కొన్ని వేల సంవత్సరాల క్రితమే పుట్టింది. సింధు నాగరికత, వేదాలు, ఉపనిషత్తులు, నలంద లాంటి విశ్వవిద్యాలయంలో ప్రపంచ దేశాల పౌరులు వచ్చి ఇక్కడ చదువుకున్నారు. ప్రపంచం ఆలోచించడం నేర్చుకోక ముందే భారతదేశం ఆలోచించడం నేర్చుకుంది. ఈ ప్రపంచానికి జీరో ఇచ్చింది మనమే, యోగని ఇచ్చింది మనమే, ఆయుర్వేదం ఇచ్చింది మనమే. ఇది కేవలం విజ్ఞానం, నాలెడ్జ్ మాత్రమే కాదు, ఇది మన జీవన విధానం కూడా అయింది. శరీరం, మనసు, ఆత్మ, ఈ మూడిటి యొక్క సమతుల్యం మన భారతదేశం నేర్పించింది. బుద్ధుడు శాంతిని చూపించాడు, మహావీరుడు సహనాన్ని చూపించాడు, మహాత్మా గాంధీ అహింసతో సామ్రాజ్యాన్ని కదిలించాడు, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విద్యతో దేశానికి భవిష్యత్తు ఇచ్చాడు, నేతాజీ సుభాష్ చంద్రబోస్ భయాన్ని జయించాడు, ద మిసైల్ మ్యాన్ డాక్టర్ అబ్దుల్ కలాం కలలు కనడం నేర్పించాడు. వీరంతా పుట్టింది ఒకే దేశంలో, అదే భారతదేశంలో. కానీ భారతదేశం నిలబడింది అంటే సినిమాలో ఉన్న హీరోల వల్ల కాదు, పొలంలో కష్టపడి పనిచేస్తున్న రైతు వల్ల, సరిహద్దులో నిలబడే సైనికుడి వల్ల, రాత్రంతా నిద్ర లేకున్న హాస్పిటల్స్ లో కష్టపడి పనిచేస్తున్న డాక్టర్స్ వల్ల, రోజు బండిపై, ఆటోలపై, బస్సులలో వెళ్లే ఉద్యోగి వల్ల. సాధారణ భారతదేశ పౌరులే మన భారతదేశానికి నిజమైన శక్తి. ఇక్కడ భాష మారుతుంది, తెలుగు, హిందీ, ఇంగ్లీష్, తమిళ్, కన్నడ, ఇంకెన్నో. ఇక్కడ చాలా రకాల మతాలు ఉన్న ప్రజలు ఉన్నారు, హిందూ, ముస్లిం, క్రిస్టియన్, సిక్, ఇంకెన్నో. కానీ వీరందరి దేశం మాత్రం ఒక్కటే, భిన్నత్వంలో ఏకత్వం. ఇది మాట కాదు, ఇది భారత జీవన సత్యం. సంక్రాంతి, దీపావళి, హోలీ, ఈద్, క్రిస్మస్, ఇక్కడ పండుగలు మతాన్ని కాదు, మనసుల్ని కలుపుతాయి. భారతదేశ సంస్కృతి అంటే తరతరాలకు బదిలీ అయ్యే విలువలు. ఉత్తరాన రోటీ, దక్షిణాన అన్నం, బిర్యానీ, ఇడ్లీ, దోశ, పన్నీర్. ఇండియాలో తిండి కూడా ఒక భావోద్వేగం. ప్రతి వంటకం, ప్రతి రుచి వెనక ఒక చరిత్ర ఉంటుంది. అదే భారతదేశం ఈ రోజు తక్కువ ఖర్చుతో ఇస్రో స్పేస్ మిషన్స్, డిజిటల్ ఇండియా, యూపీఐ, ఎన్నో స్టార్టప్స్. ప్రపంచమంతా మాట్లాడుతుంటే భారతదేశం పని చేస్తుంది. మన దేశం 100% పర్ఫెక్ట్ కాకపోవచ్చు, కానీ చేసే పనిలో ప్రయత్నం ఆపదు. మనం గొప్పవాళ్ళం కాబట్టి ఇండియన్స్ కాదు, ఇండియన్స్ కాబట్టే గొప్పవాళ్ళయ్యాం. ఈ నా దేశంలో పుట్టడం నా అదృష్టం మాత్రమే కాదు, నా గర్వం కూడా. గర్వంగా చెప్పండి, ఐ యామ్ ఇండియన్.